అటువంటి గురువారాన్ని తీసుకెళ్ళి ఎక్కడికో అప్పచెప్పారు. మీరు చెప్తే మళ్ళీ ఏడుస్తారు. ఆ పాట పాడినా డాబా ఎగురుతండాబా అలా పాడు చేశారు. ఇప్పుడైతే విజయవాడలో రేపు అక్టోబర్ వస్తే ఆ సాంగ్ మళ్ళీ మారిపోతుంది. బేబీ చీర కట్టేస్తున్నారు. ఎవరికి? ఆ గురువారానికి చీర, గాజులు, జుట్టు, పూలు. అదేదో అమ్మవారికి చేయొచ్చు కదా. మీకు అర్థమైందిగా? వారం అని గురువారం. సరే, గురు పూర్ణిమ ఎవరికి చేయాలి? వ్యాసుని వారికి చేయాలి. అర్థమైందా? వ్యాసోచిష్టం జగత్ సర్వం అన్నారు. ఈ లోకంలో జ్ఞానం అంతా వ్యాసుల వారి నుంచి వచ్చింది. ఆయన ఉచ్చిష్టం, ఆయన నుంచే వచ్చిందని అర్థం. అలా వ్యాసుల వారి యొక్క తిథి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. నువ్వేమో ఎవరికో అలా తయారయ్యావు. మనకి ఏది వైదికమో అది మనం పట్టుకోకుండా అదేదో వ్యాపారంలాగా నాకు అది కలిసి వచ్చింది, ఇది కలిసి వచ్చింది అంటాం. మధ్యాహ్నం ఎవరింటికో వెళ్ళాను, వాళ్ళు మంచోళ్ళే, దేవుడికి దండం పెట్టాను, అందులో అంతా వైదికమే, అదొక్కటే అవేదికని తీసేయండి అని చెప్పాను. మనం మెంటల్గా ఉండటం ఎంత తప్పో సెంటిమెంటల్గా ఉండటం కూడా అంతే తప్పు. ఏంటి? సెంటిమెంటల్గా ఉండకండి, శాస్త్ర ప్రకారంగా ఉండండి. శాస్త్రం చెబుతుంది షణ్మతాలు అని. షణ్మతాలు అంటే శాక్తేయం, వైష్ణవం, శైవం, గాణాపత్యం, సౌరం, కౌమారం. అంటే కుమారస్వామి ఆరాధన, గణపతి ఆరాధన, శివారాధన, విష్ణు ఆరాధన, శక్తి ఆరాధన, సూర్యారాధన. ఈ 6 మతములు. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రపంచంలో ప్రపంచ నాశనం కోసం పుట్టిన 6 మతాలు 2 ఉన్నాయి, తెలుసు కదా. అవి ప్రపంచ నాశనానికే పుట్టినాయి. అందుకే మీరు చూడొచ్చు, ఆ 2 మతాలు విజృంభించిన చోట ఎక్కువ అశాంతి ఉంటుంది. అవి విజృంభించిన చోట పీస్ ఉండదు, పీసెస్ ఉంటాయి. చెక్ చేసుకోండి, చరిత్ర చూసుకోండి. ఓకే, మొన్న వాడెవడో మనక ఏదో ఛాలెంజ్ చేశాడు. సార్ నేను మీ దాంట్లోకి వచ్చేస్తా, 2000 సంవత్సరాల క్రితం మీది ఏదన్నా ఉంటే చెప్పండి అన్న. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ తవ్వినా ఒక శివలింగమో, ఒక గణపతో, విష్ణుమూర్తో, లక్ష్మీదేవి ఏదైనా బయటపడుతుంది. కానీ 2000 సంవత్సరాల క్రితం వాళ్ళకి సంబంధించింది ఏది దొరకదు. ఎందుకు దొరకమంటే అవి లేవు కాబట్టి. అర్థమైందా? అందుకే ఈ ఫర్ ఎథిక్స్ మనకే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ హిందూ వలన లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వదు. చెక్ చేసుకోండి. హిందూ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేయడు, గౌరవిస్తాడు. అది మన దేశమైనా ఇతర దేశమైనా. నెక్స్ట్ ఈ ఫర్ ఎథిక్స్ మనకు ఉన్నాయి. ఈ ఫర్ ఎపిక్స్ ఏమున్నాయి అందరు చెప్పండి. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, చతుర్వేదములు, ఉపనిషత్తులు, అరణ్యకములు, స్మృతులు. ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. ఇందులో ఒకటైనా మనం చదివి కొంతైనా మనం ఫాలో అవ్వాలి. కంపల్సరీగా కొన్ని చెయ్యండి. ఒక్కసారి మీరు చేతులు ఎలా అనుకుని ఇలా చూడండి. మీ చేతులు చూసుకోండి, చెప్పండి. హరి 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 హరి. ఇలా పొద్దున్న లేవగానే చేతులు చూసుకుని ఇలా అనుకుని కళ్ళు తెరిచి చేతులు చూస్తూ హరి 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 అంటూ లేవండి. ఇది ఎవరు చెప్పారు అంటే గోదాదేవి చెప్పింది. హరి అన్న పేరు అది శిష్టాచారము. శిష్టాచారం అంటే గుడ్ హ్యాబిట్. ఇట్స్ ఓకేనా? ఓకేనా? శిష్టాచారం అంటే గుడ్ హ్యాబిట్, మంచి అలవాటు. మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే గుడ్డోడిలాగా హలో ఏంటా హలో, నువ్వు హలో అంటే పొడవని వచ్చేస్తాడు ఎముడు. అర్థమైందా? ఎముడు ఎప్పుడు వస్తాడో తెలుసా మనకి? ఎముడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. అలాగే ఒకరింటికి ఎముడు వచ్చాడు, రాగానే వాడు అడిగాడు ఏమన్నా మా ఇంటికి వచ్చారన్నాడు. ఆ లిస్టులో ఫస్ట్ పేరు నీదే ఉందరా, అందుకే వచ్చాను అంటే వాడు అన్నాడు సార్ మళ్ళీ మళ్ళీ రారు కదా. అర్థం తిన్నారా? వేడెక్కువ. సో మీరు మళ్ళీ మళ్ళీ రారు కదా, కొంచెం బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. ఎవరితో? ఎముడి పేరు దండపాణి, రాముడి పేరు కోదండపాణి. మీకు దండపాణి కావాలా కోదండపాణి కావాలా? వాడు ఆ బూస్ట్లో అది గెలిపాడు మత్తు మందు. ఆయన ఒక 5-6 గంటలు నిద్రపోయాడు. నిద్ర లేచిన తర్వాత
నా బడలికంతయు తీరినది, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. విడిదిపు, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఏం సార్ అన్నాడు. ఇవాళ లిస్ట్ కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నా అన్నాడు. కానీ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు ఆడి పేరు పైన కొట్టి కింద రాసి ఆడే ఆడే కాన్తో గేమ్స్ ఆడచ్చు, ఎముడితో గేమ్స్ ఆడచ్చు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే పొద్దున్న హలో అని లేవకండి, హరిహరి అంటూ లేవండి. అన్నమయ్య చెప్పారు కదా, మీరు చాలా బాగా పాడారు, ఒక్క లైన్ పాడండి. హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనస భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనస భావములోన బాహ్యమునందును గోవింద ఇదొక్క అలవాటు. దీంతో పాటు ఖచ్చితంగా ఒకసారి చెప్పండి, కట్టు బొట్టు జుట్టు. అప్పుడే మనం హిట్టు లేకపోతే పట్టు. అందుకని ఖచ్చితంగా మీరు బొట్టు పెట్టుకోవడం, మీ పిల్లలకు బొట్టు పెట్టడం, చేతిలో తాడు. ఈ మనం హిందువులము అనేటువంటిది, మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారం అనేటువంటిది మనం తెలిసేలా ఉండాలి. అసలు ఈ పిల్ల ఎవరిదో తెలియదు, ఎందుకంటే వాళ్ళ అమ్మకి లేదు అదుపు, ఇది దీని ఒంటి మీద బట్టలు పొదుపు, ఎవడో పెడతాడు ముదుపు. చూడట్లేదా సూట్ కేసుల్లో పార్సిల్స్ రావట్లేదా, ఫ్రిడ్జ్లో 36 మొక్కలు అవ్వట్లేదా? అందుకని ఖచ్చితంగా చెప్పాలి. మనం ఎక్కడున్నా, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాం మనం. ఎవరో పొద్దున్న నేను ఆయన కలిసాం కదా నిన్న, ఎవరు జాన్ గారు, ఇక్కడ ఎంపీని. ఆ కింద ఏం రాశారు తెలుసా? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నానో అది రాశారు వాళ్ళు. గురుగారు మిమ్మల్ని చూస్తే మాకేం గుర్తొస్తుందంటే, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. నేను ఆయనతో కూడా చెప్పించాను, సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి లోకమంతా బాగుండాలని కోరుకునేటువంటి కేవలం ఒకే ఒక్క జాతి మన జాతి. కాబట్టి ప్రపంచంలో ప్రశాంతత, ఆనందము, ఆధ్యాత్మికత ఉండాలంటే మనం ఉండాలి. మనం ఉండడం అంటే ఉండడం కాదు, స్ట్రాంగ్గా ఉండాలి. 6 రకాల బలాలు కలిగి ఉండాలి. చెప్పండి పిడికిలు బిగించి. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ. ఈ 6 బలములు సదా సర్వదా కలిగి ఉండుటకై ప్రయత్నించదను. 6 బలాల్లో ఆర్థిక బలం ఉంది మీకు. ఓ మేడ, ఓ కారు, ఒక ఇల్లు, గొడవ, గోష్ఠి ఏదో ఉంది. కానీ అది ఆ BMW కూడా ఉంది. ఆ బియ్యం డబ్బా ఉంది, ఈఎంఐ కూడా ఉంటాయి. ఈ అమ్మాయికి ఆ ఈఎంఐ లేకుండా ఉంటుంది, ఈ అమ్మాయికి ఈఎంఐ లేకుండా ఉంటుంది. అది కొన్నాకనా ఆయనది కారు వేరు, ఈవిడి కారు వేరు, తప్పదు కదా. 2-3 కార్లు అయితే తర్వాత బేకారు. అన్ని బాగుంటే షికారు, బౌద్ధులు ఇచ్చినప్పుడు స్వీకారు, అది ఉపకారు లేదా అపకారం. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలిచాడు, మంచోడే, సాంప్రదాయ కుటుంబం, కానీ అవన్నీ మంగళం అయిపోయి వాడు, నేను వాళ్ళ ఇంటికి రాత్రి వెళ్ళాను. మొత్తం దాన్ని ఏమంటారు, విల్లా అంటారు, మెట్లు ఉంటాయి అంటే ఇంట్లో డూప్లెక్స్ వచ్చి పేరు అవుతుంది, మంచిసారి అడగాలి. ఆ డూప్లెక్స్ ఇల్లు వాడు రమ్మన్నాడు, వెళ్ళాను. నాకు మంచి ఏసీ రూమ్ ఇచ్చాడు. ఆ ఇల్లంతా సెంటర్లో వేసి పొద్దున్నే నిద్రలేచి రెడీ అయ్యి బొట్టు పెట్టుకునే టైంలో వాళ్ళ పిల్లవాడు, అప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు పెద్దవాడు, వాడు ఆ ప్లేట్లో తింటూ వచ్చాడు. ఆడు వాళ్ళ చెల్లి పొద్దున్నే తెలిసిపోతుంది పాసిమోకాలు. ఇప్పుడు వాళ్ళ పిల్లవాడు 3 ఏళ్ళు. వాడు దగ్గరికి వస్తే వాళ్ళ పుట్టుకోడు, స్నానం చేసి రావాలి అని చెప్తాడు.
స్వామి వాడిని పాపం వాడు చిన్న బిడ్డ కదా వాడు తక్కువ దగ్గరికి వచ్చేస్తాడు, కౌలు ఇచ్చేసుకుంటాడు. సో వాడికి చెప్తాను ముట్టుకోరా స్వామి స్నానం చేశాడు నువ్వు చేయలేదని. సో మొత్తాన్ని వాడు స్నానం అయితే నా దగ్గరికి వస్తాను, బొట్టు పెడతాను వేరే కదా. వీళ్ళు అవున్నాను బంగారు తెల్లు మా బంగారు ఏం పేరు నీ పేరు చెప్తావా? ఏం పేరు మీరు చెప్పండి. ధృతి కొట్టండి. బంగారు తల్లి ధృతి కూడా చెప్పకూడుతుంది. ఇది తెలియదు. ధృతి బంగారు తల్లి. ధృతి చేయట్లేదు అతి, ధృతికి ఉంది మతి, అందుకే ఉంది మనకి ఇది మంచి గతి. బంగారు తల్లి కదమ్మా నువ్వు, బంగారు తల్లి. ఓకే. సో మొత్తానికి వాడు ఎలా తినేస్తున్నది, స్నానం చేయలే కదా అని నేను ఆశ్చర్యపోయాను. ఇవాళ సండే కదా అన్నాడు. సండే అయితే స్నానం చేయలే. నేను వాడిని మీకు తెలుసుగా మందే డోస్ ఇచ్చాను. వాడు కొంచెం 7-8 చదివే వయసు కదా, వాడు మన్నాడు స్నానం చేశాడు. వాళ్ళు చేయలేదు, వాళ్ళ చెల్లి చేయలేదు అనుకోండి. మొత్తానికి ఫైనల్గా వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేప్పుడు వాడితో ఏం చెప్పానంటే మా ఫ్రెండ్తో, రే బాగా వినాలి మీరు, ఇవన్నీ ఎవడిచ్చాడో వాడికి తీసుకోవడం కూడా వచ్చు, బాగా రాసి పెట్టుకోండి గోడ మీద. ఇవన్నీ ఎవడిచ్చాడు? కాబట్టి మనకి ఎందుకు ఇచ్చాడు అని గుర్తు చేసుకోవాలి. ఏమంటే ఇక్కడికి నేను ఎందుకు వచ్చానని మీకు ఏదో లెక్చర్ ఇస్తే మీకు ఒక పిక్చర్ వస్తుందని నన్ను పంపించాను. అది మానేసి నేను దేనికి వచ్చినట్టండి మొన్న చెప్పాను, ఆయన మీకు చెప్పేస్తాను. బృందావనం వెళ్ళలేదు కదా, మీరు వెళ్ళాలి అని మనసులో అనుకోండి. రాధారాయణ అనుకోవడంతో మీరు వెళ్తారు. మనం అనుకుంటే డబ్బులుంటే వెళ్ళలేము. అలా నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను, అది రాధారాణి కృప. అలా రైల్లో వెళ్తుంటే మార్నింగ్ టైం కదా, డే జర్నీ, నేను మౌనంలో ఉంటాను. సో సూర్యుడి దగ్గర నిలబడి డోర్ దగ్గర చక్కగా ఆదిత్యం చదువుకుందామని, ఇది సీట్ కదా, ఇలా లేవబోయాను. ఇలా లేస్తే ఎదురు సీట్లో ఆవిడ ఉంది, ఒక 69 ఉంటాయి. ఆయనకు 72 హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్ ఏదో. ఆవిడ సెలబట్టుకుని నర్తనశాల చూస్తే నేను మీకు చెప్పను, లవకుశైనా నేను చెప్పను, పాండవ వనవాసమైనా చెప్పను. ముసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందండి. ఒట్టుగా ఏ జోగ అనుకుంటున్నాను మీరు, నా కోపం ఊరికే వద్దనుకుంటున్నారా? బీపీ ఊరికే వద్దనుకుంటున్నా? నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో తెలుసుగా. అలాగా నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే పొద్దునే స్నానం చేస్తే అలా చదువుకుంటే చాలా బాగుంటుంది. ఆ అనుభూతి అనుభవించేవాడు తెలుస్తుంది. నాకు స్నానం చేశాక నెక్స్ట్ చేయాలనిపించే పని జపము, పాడుకోవడం, పూజ చేయడం, హోమం, ఇవన్నీ అదే చేయాలనిపిస్తుంది. సో మంచి ఉల్లాసంగా ఉంటాం. ఈవిడ అసలు పొద్దుని ఏం చేస్తున్నారు మీరు అన్న అంటే, ఆవిడ ఆగ్రహించకండి, ఆగ్రా దాకా వెళ్ళాలి టైంపాస్కి. నేను అసలు మంచివాడిని కాదుగా. నేనేమన్నాను తెలుసా, టైంపాస్ ఏంటి, మీకు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారు. అప్పుడు ఆవిడ దేశముద్రు సాంగ్ తెలుసుంటే పాడుకుంటుంది. అదనమాట. అలా అనేసి ఆవిడతో చెప్పిన మాట మీతో చెప్తున్నాను. నమస్కారం అందరూ పెట్టండి. కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాయు దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే మానవులారా, కాలాన్ని వ్యర్థం చేయకండి. రోజు కాలం అలా కొంచెం కొంచెం గడిచిపోయి ఆయుర్దాయం తగ్గిపోతుంది. యముడికి దయలేదు. అయ్యో పాపం, మొన్నే బర్త్డే అయింది, మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, మొన్న వాళ్ళ అమ్మాయి నీళ్ళు వేసుకుంది, మొన్న BMW కారు కొనుక్కున్నాడు, BMW గంజితూ బెంజి. అసలు అలాంటివి ఏం ఆలోచించడు. మొన్నే జాబ్ వచ్చింది, మొన్నే పెళ్లి చేశారు, అసలు ఇవేం యమస్య కరుణానాస్తి. ఎప్పుడు కరుణ ఉండదు. కాబట్టి తొందరగా సర్దుకో. ధర్మస్య త్వరితగతి. ఇవాళ మనం నిద్రపోయి రేపు లేవకపోయినా పర్వాలేదు అన్నంత తృప్తిగా మనం రోజుని గడపాలి. ఏంటి, మన లోపల చింతలు పెట్టుకుని అదేమొద్దో ఇదేమొద్దో అని అలా ఉండకుండా ప్రాక్టికల్గా ఇవాళ ఏం చేసావు, నేను జపం చేశాను, ఇంకా స్వామివారికి ప్రణామం చేశాను,
ఇంకా స్వామివారికి వంట చేశాను, ఇంకా నేను భగవద్గీత చదివాను, నేను భాగవతం చదివాను, ఎవరికో భాగవతం గురించి చెప్పాను. ఒక తృప్తి మనకు ఉండాలి. ఏమో ఎప్పుడో మనం అందరం ఎప్పుడు మాతృదేవోభావలో సూపర్ సాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? అదన్నమాట. రాగాలు ఉన్నా లేకపోయినా రోగాలు వస్తాయిగా. దేవుడు వచ్చినా రాకపోయినా కోవిడ్ వస్తుందిగా. అందుకని ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు కాలిపోతామో తెలియదు. కాశీ వెళ్ళారా? కాశీలో మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది. ఆ గుడి ఆడుకునే ఉంటుంది. మోడీ గారి పుణ్యమాని అడ్డాలు గిడ్డాలు తొలగి డైరెక్ట్గా మనం ఆ ఘాట్లోకి వెళ్ళొచ్చు. మామూలు చోట శ్మశానానికి వెళ్తే స్నానం చేయాలి, కానీ కాశీ పేరే మహా శ్మశానం. సో అక్కడ ఒక రీల్ ఉందండి మన రీల్స్లో, జస్ట్ హాఫ్ మినిట్లో. ఎంత బాగుందంటే, దో దిన్ కమేలా అభి అఖేలా, అది కాలుతూ ఉంటాయి కదా శవాలు. దో దిన్ కమేలా అభి అఖేలా. నేను కూడా దాని మీద మాట్లాడాను, మిలియన్స్ మంది చూశారు. ఏ శవాలు వస్తున్నాయి, నేను పడవలో నుంచున్నా, వాడు వీడియో తీస్తున్నాడు ఛానల్ వాడు. నేను చెప్పాను, చూడండి ఇంకో కొత్త శవం వచ్చింది, ఆ చేతులు వేలాడిపోతున్నాయి, అలా ఊగుతున్నాయి. ఆ చేతులతో వాడు ఎన్ని మంచి పనులు చేశాడో, ఎన్ని చెడ్డ పనులు చేశాడో. ఆ కాళ్ళు చూడండి వేలాడుతున్నాయి, ఎన్ని చోట్ల తిరిగాడో. ఆ కళ్ళు చూడండి మూసిపోయినాయి, ఎన్ని చూశాడో. ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఓ చోట భోజనానికి వెళ్తే ఆవిడ అంది, గురుగారు మీరు అలా చెప్తుంటే నన్నే తగబెట్టేస్తున్నారేమో అనుకున్నాను. కొంచెం సాఫ్ట్గా చెప్పాను, అక్కడ వేడి వేరు కదా. నేను చెప్తుంటే అమ్మో తగలిపోతున్నానేమో అనుకున్నాను. ఆవిడ ఎక్స్ప్రెషన్ అనుకోండి నాన్న. కాబట్టి మనం ఎప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన మాట మర్చిపోకండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదో ఒక కంపల్సరీ ఉంటే మన జీవితంలో కంపు రెండు పోతాయి. ఏం చెప్పాను మీరు అనాలి, ఏం చెప్పారు అనాలి. అర్థమైందా? సరదాగా నాన్న కంపల్సరీ కొన్ని మీరు ఏమన్నా ఒకదాన్ని పెట్టుకో, ఇది చేస్తేనే నేను మాట్లాడతా, అదొకటి ఉండాలి. నేను రైల్లో కూడా తెలుసా, ఇప్పుడు మన థాయిలో దిగాను, ఎయిర్పోర్ట్లో స్నానం చేయాలి. స్నానం చేస్తే కానీ నేను జపం చేయలేను, జపం చేస్తే కానీ ఏమీ తినలేను. అఫ్కోర్స్ నాకు వినాయక చవితి డే నో అన్నాం, నోదన్నాం. మరి అక్కడ ఎయిర్పోర్ట్లో కేవలం ఆ విష్ణుమూర్తి ఉన్నారు కదా, పాలకడలిలో శేషశయ్యపై కరుణించే శ్రీపతి, ఆయనకే ప్రణామం చేసి వెళ్ళాక ఫ్లైట్ ఎక్కాక ఏదో ఫ్రూట్స్ తిన్నాను, వీళ్ళ ఇంటికి వచ్చి పళ్ళు తిన్నాను. మర్నాడే భోజనం. నేను ముందే చెప్పాను, ఒరే ఇవాళే భోజనం రేపు లేదులే అని. సరే మనకు ఆ బెంగ లేదు. విషయం ఏంటంటే, మరి థాయ్ ఎయిర్పోర్ట్లో ఎలా స్నానం చేశాను, ఇదిగో దీనిపైన మోతుందిగా పడేసాను. దాంతోనే గంగే యమునే గోదావరి అక్కడ స్నానం చేసి, అందుకని స్నానం నా ప్రాణం, స్నానం గానం దానం నా ప్రాణం ఎప్పటికీ మానం. ఇన్ ట్రైన్, ఇన్ పెయిన్, ఇన్ స్ట్రెయిన్, ఇన్ ప్లేన్, ఐ నెవర్ మిస్ మై బాత్. స్నానం చేస్తా ఖచ్చితంగా, జపం చేస్తాం ఖచ్చితంగా, ఆదిత్య హృదయం, భగవద్గీత అలా. అందుకని మీరు ఏదన్నా ఒక్కటి డిసైడ్ అవ్వండి, ఒక్కటే ఖచ్చితంగా ఇది చేస్తా. అందుకని పొద్దున్న లేవడమే మొదలెట్టేయడం, మనసు పాడు చేసేసుకోవడం, ఆ మూడ్ లేకుండా ఆడితే అసలు ఇది ఎందుకు అలా ఉంది చెప్పరా? పొద్దున్న ఫోన్లో ఎవరితోనో గొడవ పడింది, మొత్తం నష్టం చెప్పచ్చు అది. అందుకని అసలు నేనేమంటా అంటే, మీ మనస్సును మీరు పాడు చేసుకోవద్దు, మీ శరీరాన్ని కూడా మీరు పాడు చేసుకోవద్దు. ఈ ఒక్కటే లైఫ్ కదా, మళ్ళీ ఏమవుతామో తెలియదు, మళ్ళీ ఎవరన్నా అడగలేం మనం. పడిపోయిన తర్వాత మళ్ళీ అనేది ఉండదు. ఎవరి కర్మనా దైవనేత్రేనా అన్నారు, ఏమైపోతాము. ఇప్పుడు మనం ఏదో ఫీల్ అయిపోతుంటాం, నాకేంట్రా బోల్డ్ ఉంది జనం ఉన్నారని. శంకరాచార్యులు వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. మీరంతా చెప్పండి, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలా సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం
భజ గోవిందం గోవిందం భజ గోవిందం భజ మూఢమతే మూఢమతే మూఢ అంటే అర్థం ఏంటండి? ఫూల్. ఫూల్ ఇంగ్లీష్లో. మనం అంతా ఫూల్స్. ఇది నేను అనుకున్న ప్రతివాడు ఫూలే. శంకర్ల వారు మూఢాన్ని తిట్టారు, కృష్ణ భగవానుడు కూడా మూఢాన్ని తిట్టాడు. ఆయన్ని జగద్గురు అంటారు, ఈయన్ని జగద్గురు అంటారు. కాబట్టి మనం మూఢులం కాకూడదండి, మూర్ఖులం కాకూడదండి. ఈ జన్మ వచ్చినందుకు, తల్లిదండ్రులు సంస్కారంతో పెంచినందుకు మనం భగవత్ చింతన చేసి భగవంతుడి చెంతకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోతే ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అర్థం ఏంటి? నీ ధనము, నీ జనము, నీ యొక్క బలము, ఎవ్వరము ఇదిగో హరతి నిమేష కాలసర్వం, కాలం నిన్ను క్షణాల్లో మింగేస్తుంది. కాబట్టి ఏది ఏ పొజిషన్లో ఉన్నా, ఏది పొందినా ఈ సాంగ్ పాడకండి. ఏ సాంగ్ అది? రెచ్చిపోదాం బ్రదర్. మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి మైండ్ చెప్పగానే, మైండ్ రెచ్చిపోదాం బ్రదర్ అని చెప్పగానే మనం చెప్పాలి చచ్చిపోతాం బ్రదర్. వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్. అక్కడ ఆల్రెడీ ఉంది మీ మదర్. అదేందన్నా లేదు నాన్న, అందుకని ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఏదో ఒక్కదాన్ని అటాచ్ చేసుకొని మీరంతా నాకు ఒక మాట ఇవ్వండి. 1 year తర్వాత నేను లేదు ఇంకెప్పుడైనా నేను వచ్చేసరికి మీరు ఒక కండిషన్, నేను అక్కడ పిల్లలకు ఒక టాస్క్ ఇచ్చి వచ్చాను, మీకు ఒక టాస్క్ కొన్ని చెప్పేస్తాను. మీరు వాటిలో ఏదో ఒకటి స్వీకరించండి. నేను వచ్చినప్పుడు చెప్పండి. లేదు మీకు ఇప్పుడు ఏకాదశి పేపర్ 2, 3 ఇస్తాం, దాంట్లో వివరాలు ఉన్నాయి. రేపు ఏకాదశి మీరు చేయగలిగిన వాళ్ళంతా ఫాస్టింగ్ చేయండి. మెల్బోర్న్ ఇస్కాను చాలా హార్ట్ మెల్టింగ్గా ఉంది. అక్కడ మహాలక్ష్మి అనే మాతాజీ ఉన్నారు. ఆవిడ ప్రతి వారం ఒక 10-15 చెట్లు భాగవతం అమ్ముతారంట. రాత్రి నిత్యముక్త ప్రభాని తిరుపతి ఇస్కాను వారితో అర్ధరాత్రి, అంటే మన అర్ధరాత్రి వాళ్ళకి కాదనుకోండి, 7 ఆస్ట్రేలియా ఇండియాకి. సో వారితో నేను వాయిస్లో చాట్ చేశాను. వారు ఏమన్నారంటే, ప్రభుజీ మీ మాట నేను ఫాలో అవుతాను. చాలామంది భక్తులలో భాగవతం చెట్లు ఉన్నాయి, ఇంటి బయట చెట్లు, ఇంట్లో చెట్లు ఉన్నాయి, అవి దుమ్ము దులిపిస్తాను, అందరితో చదివిస్తా అన్నారు. ఇక్కడ మహాలక్ష్మి మాతాజీ కూడా 10 ఏళ్ల క్రితం మన రాజశేని గారికి 10 ఏళ్ళైందా 5 ఏళ్ల క్రితం బుక్కులు ఇచ్చారు. ఆ బుక్కులు అలాగే ఉన్నాయి, ఇంకా మొదలు పెట్టలేదు. అది విషయం. అంటే ఆయన ఒక్కడే కాదు అందరు చాలా మంది ఇళ్లలో లక్కు ఉన్న ప్రతి వాళ్ళ ఇంట్లో బుక్ ఉంటుంది, కానీ ఆ దిక్కు లేకుండా ఎక్కడ ఉంటుంది. అది అలా కాకుండా మీరు దాన్ని ఒక లుక్ వేస్తే మీకు కిక్ వస్తుంది అనే విషయం చెప్తున్నాను. అందుకని మీకు కొన్ని టాస్క్లు ఇచ్చేస్తున్నాను. టాస్క్ 1, 12వ అధ్యాయం రోజు చదివితేనే మీరు ఎవరితో అయినా మాట్లాడండి. అదొకటి పెట్టుకోండి. ఆదిత్య హృదయం చదివితేనే మాట్లాడతాను, పెట్టుకోండి. ఒక మాల జపం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. మాల ఒక్క మాల 100 నిమిషాలు జపం చేస్తేనే నేను మాట్లాడతాను. ఇలా ఒక నియమం. దీపం వెలిగిస్తేనే నేను మాట్లాడతాను, తులసి పూజ చేస్తేనే నేను మాట్లాడతాను, గోసేవ చేస్తేనే నేను మాట్లాడతాను. ఇలా ఏదో ఒక కంపల్సరీ పెట్టుకోండి. ఒక నియమానికి మీరు కట్టుబడి ఉండండి. అది మిమ్మల్ని చాలా ట్రాక్ మీద నడిపిస్తుంది. అలాగే ఖచ్చితంగా భగవద్గీత 12వ అధ్యాయం మీకు పిల్లలకి మీనింగ్తో సహా వచ్చేలాగా ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే 12 ఎందుకు చెప్తానంటే, అందులో ఉండేది 20, మీనింగ్ ఏమో 20. కృష్ణుడు అందులో బతిమాలినట్టుగా చెప్తాడు. ఇలా చేయనా అన్న, చేయలేవా, పోనీ ఎలా చేయనా, ఇలా చేయనా అంటే అలా మనల్ని ఎట్లయినా దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం భగవంతుడు చేస్తారు. అందుకే నేను సరదాగా ఏం చెప్తా అంటే, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత. అందుకని గీత చదవండి. భగవద్గీత కించిత దీత. అలాగే నేను భగవద్గీత ఇచ్చినప్పుడల్లా ఓ స్టాంప్ వేసి ఇస్తాను. ఏమి రాస్తానంటే దాని మీద, మనిషి అయి పుట్టిన ప్రతివాడు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా, అలా రాస్తే రాధమనోదాస్ అవడగా. మరి ఏం రాశాను? మనిషి అయి పుట్టిన ప్రతివాడు మరణించేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి. మళ్ళీ బ్రాకెట్లో
చదవకపోయినా చస్తారు కాబట్టి అది ట్విస్ట్. అందుకని మీరంతా చదివి చస్తారా చావకుండా చస్తారా? చదివి చస్తారా? ఎలాగే చస్తాం, చదివి చద్దాం. అదేనా చదివి చద్దాం. ఎంత బాగుందండి ఇది. చదివి చద్దాం, చదవకపోయినా చస్తాం. చెప్పారండి మరి నాకే. ఇలా సంతోషంగా గడపండి. ఇది మనం కొనుక్కోలేం. అందుకని భగవంతుడు ఆనంద స్వరూపుడు. భగవంతుడు వెంకటేశ్వర ఉండే స్థలం పేరు ఆనందం అనేది. చక్కగా మీరు పని చేసుకునేటప్పుడు ఓ భాగవతం పెట్టుకోండి, ఓ రామాయణం పెట్టుకోండి. మీరు వాష్రూమ్లో స్నానం చేస్తూ పళ్ళు దోముకుంటూ బట్టలు తూతూ కూడా వింటూనే చెయ్యండి. ఎందుకంటే మనసు ఈవిల్ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. అది లోపల ఏదో ఒకటి కలుపుతూ ఉంటుంది. ఏం చెప్పాను? కలుపుతూ అర్థమైందా? కాబట్టి దాన్ని వదిలేయకండి. దాని చెవుల్లో అది పడుతూ ఉందనుకోండి, కామిని పాపము కడిగిన పాదము పముతల నిడిన పాదము అలా తిరుగుతుంటే మంచిది కదా. ఎప్పుడో స్కూటీ ఉండేది నాకు, ఇప్పుడు బుల్లెట్ ఉంది. దాని మొహం చూసి 3-4 నెలలు అయిపోయింది. అయితే ఆ స్కూటీ మీద వెళ్తున్నాను, ఆ బ్యాగ్ కొంచెం అటు ఇటు అయింది. మళ్ళీ ఏమన్నా ఉడికిపోద్దేమో అని బండి ఆపి రోడ్డు పక్కన సర్దుదాం అనే లోపల ఆ షాపులోంచి ఆ సాంగ్ చెప్పగలను, సినిమా సాంగ్. నాకు భయం వేసింది. ఇది సర్దే లోపల అది లోపలికి వెళ్ళి గుద్దుకుంటది. నేను ఇక్కడ సర్దుకోను. బండి వేసుకుని ఆ యూనివర్సిటీ అవతలకి వెళ్ళి అప్పుడు ఆపి సర్దుకున్నాను. 2-3 కిలోమీటర్లు. ఎందుకంటే సర్దే లోపల లోపలికి వెళ్ళిపోతుంది. బండి నడిపడు అన్నమయ్య సాంగ్ రాదు, అది వస్తుంది. అర్థమైందా మీకు? అందుకని మీరు వినే విషయంలో, తినే విషయంలో, కొనే విషయంలో, కనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. జీవితాన్ని ఆనందంగా గడపండి. ఒక కంపల్సరీగా కొన్ని చెప్పాను. ఏదో ఒక కంపల్సరీ మనకుంటే ఏ కంపలోనూ మనం చిక్కుకోం. కంప మీన్స్ వల్ల కంప. అదేందా ప్లీజ్ అందరూ చక్కగా మంత్రం చెప్పండి. ఇది నేను బాల్యంలో నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఏం చెబుతున్నారు? విచ్ స్టాండర్డ్? ఓకే, నువ్వు స్టాండర్డ్ సేమా? వెరీ 6. మీరు నేను చెప్పేదాన్ని ఫిక్స్, కానీ ఎముడి దగ్గర కిక్స్. అందుకని మీ ఇంట్లో ఉన్నాయి, తీయండి బుక్స్, వేయండి లుక్స్, పొందండి లక్స్. చక్కగా చెప్పండి. నారాయణ నారాయణ మీరు చాలా ఓపికగా ఉన్నారు, విన్నారు, చాలా బాగా చెప్తున్నారు. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద లవ్ వస్తుంది. చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఇంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా సంకటహరణ గోవిందా. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణ కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే మేము అయిపోతాం తెలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద. అలాగే ఇక్కడ ఇస్కాన్ భక్తి వృక్షాలు 4-5 చోట్ల జరుగుతున్నాయి. మీకు నియర్ బై మీ పిల్లల్ని పంపచ్చు. భక్తి వృక్ష అంటే మనం ఆ భక్తి ఎలా చేయాలో నేర్పించేటువంటివి. మీకు రెఫరెన్స్ కోసం నవదీపులు ఇక్కడే ఉన్నారు, ఆ మాతాజీ కూడా ఉన్నారు. మీరు ఏదో ఒక సాంప్రదాయం మనకి ఇచ్చిన విధానాల్లో ఏదో ఒక విధానంలో మీరు ఉండండి. అంతేగాని ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది అలాంటి సాంగ్లు పాడుకుంటే అలా పాడేయకుండా, ఎంతో చిన్న జీవితం కాబట్టి పాడు చేసుకోకుండా. ఎవడి పేరేంటి చెప్పినగా? దండపాణి. రాముడి పేరు కోదండపాణి.
చెప్పండి. రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, దాశరథి నీవే మాకు ఆధారము, అంటే తెగుద్ది దారం జరుగుద్ది ఘోరం. అందుకని ఎప్పుడు స్టే కనెక్టెడ్, భగవంతుడితో చక్కగా కనెక్ట్ అయ్యండి. ఇది ప్రయాగరాజ్ యొక్క ప్రసాదం. చక్కగా మీరు మా శ్రీహాన్ వస్తాడు. ఏమిటో శ్రీవన్ బికమ్ నెంబర్ 1. అందరికి పట్టుకెళ్ళు ఇవ్వు. ఓకే, కంటిన్యూ ఇది స్టార్ట్ కంటిన్యూ. వెరీ హ్యాపీ. సో నాన్న మీరందరూ ఇప్పుడు ఏకాదశి పేపర్ 2, 3 ఇస్తాడు. మళ్ళీ రేపు సిడ్నీకి వెళ్ళాలి, పొద్దున్నే లేవాలి. అయినా నేను ఇంత మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ లేదు మైకు, కానీ మీకుంది లైకు. అర్థమైందా? మధ్య మధ్యలో ఆ గోల ఉన్నప్పటికీ కూడా మీలో శ్రద్ధ ఉండడం వలన నేను రోజుకు ఒక్క ప్రసాదం, ఒక్క భోజనమే చేస్తాను. నేను నెలలో ఖచ్చితంగా 3, 4 ఉపవాసాలు. రేపు మళ్ళీ ఏకాదశి. రేపు ఏకాదశి చేయగలిగిన వాళ్ళు చెయ్యండి. భగవద్గీత, విష్ణు సహస్రనామం రేపు చదువుకోండి. ఎంత వీలైతే అంత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేయండి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ కలిపి చెప్దాం. ఓం సహనా భవతు. ఓం సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోవిందా గోవిందా. చాలా సంతోషం. మీకు ఒక విశేష ప్రసాదం ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం. స్వస్తి. ఇది